నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ కాపు నాయకుడు అనగానే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాలలో కావచ్చు, పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ఆయనకంటూ ఒక ముద్ర ఏసుకున్నారు ఆయన. అలాంటి ఆయన ఈరోజు మన మధ్య లేరు. ఏం చెప్తారు? ఏపీకి ఆయన చేసిన సేవలకు సంబంధించి? ముదరడి పద్మనాభ గారు నిన్న మరణించారు. వారు మరణం ఖచ్చితంగా రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ఆదర్శ రాజకీయాలు నడపాలనుకునే వాళ్ళకి తీరని లోటు. విలువలు పతనమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యూస్ కోసం తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును కూడా అనేక సందర్భాల్లో పణంగా పెట్టి ఒక రకంగా నష్టపోయిన వ్యక్తి ముద్రగడ గారు. ముద్రగడ గారి సమకాలీకులు చాలా మంది ఉన్నతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. సమకాలీకులు కావచ్చు, ఆయనతో పోల్చుకుంటే చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కారణం ఏంటంటే చాలా మంది లౌక్యం, సందర్భోచితంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పోయారు. కానీ ముద్రగడ గారు చాలా అంశాల్లో మొండి పట్టుదలతో తాను ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడం కోసం వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాడు. నెంబర్ 1, ముద్రగడ పద్మనాభం గారు లేదా ఇంకెవరు రాజకీయ నాయకుడైనా ఒక అడ్రస్ తో పిలుస్తారు. అంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లేదా మాజీ పలానా పలానా అని పిలుస్తారు. ముద్రగడ గారు వచ్చేసరికి మాజీలు ఏమి ఉండవు. ముద్రగడే ఆ రకమైన ఒక బ్రాండ్ని ఆయన సృష్టించుకున్నాడు. ముద్రగడ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ముద్రగడ ఆ రకంగా తన వ్యక్తిత్వాన్ని, తన వ్యక్తినే ఒక అడ్రస్ గా మార్చుకున్న వ్యక్తి. అలా మార్చుకున్నాడంటే ప్రజలతో ఆయన ఉన్నటువంటి అనుబంధం, పోరాటాలు ఉండొచ్చు. సొనగారు బేసిక్ గా ఉద్యమాల్లో చేసే వాళ్ళు కొన్ని సందర్భాలు నష్టపోతుంటారు. ఆయన కాపు ఉద్యమ నాయకుడిగా ముద్ర పడిన వ్యక్తి, దానికోసం ప్రయత్నం చేసిన వ్యక్తి, కాపు రిజర్వేషన్స్ కోసం. ఏదైనా కులం కానీ లేదా మతం కానీ లేదా ప్రాంతంతో పడిపిన ఉద్యమాలు చేసే వాళ్ళు రాజకీయంగా లాభపడుతుంటారు. కానీ ఆయన రాజకీయంగా నష్టపోయినాడు. కాపుల యొక్క సమస్యను సమాజం ముందు బలంగా ఉంచగలిగినాడు. ఆయన పోరాటిన ఫలితంగానే కాపు రిజర్వేషన్స్ లో ఒక అడుగు ముందు పడడం, 2 కాపు కార్పొరేషన్ లాంటివి రావడం జరిగింది. ఆయన నష్టపోయినాడు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక ప్రజానాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక కులంకి సంబంధించి టేకప్ చేస్తే ఖచ్చితంగా ఆ ముద్ర పడిపోయి దానికి పరిమితం చేసేస్తారు చాలా సందర్భాల్లో. కానీ దానికి భిన్నంగా ఆయన తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, కాపు కులస్తులు నష్టపోతున్నారు, ఏదో చేద్దామని చేశాడు. దానివల్ల ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా డిస్టర్బ్ అయిన కులానికి ఎంతో కొంత న్యాయం చేయగలిగినాడు. ఆ రకంగా ఆయన గొప్ప పాత్ర పోషించాడు. ఆయన కాపు రిజర్వేషన్ కోసం ప్రయత్నించిన ఎంత వాస్తవం అంటే ద సేమ్ టైం ఆ ముద్ర ఎంతున్నా అట్ ద సేమ్ టైం ప్రజానాయకుడికి కూడా ఆయన నిరాకరించలేని గుర్తింపు పొందాడు. అన్ని కులాలు, అన్ని ప్రజలు కూడా ఆయన్ని హర్షిస్తారు. దానికి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఎక్కడ అవినీతి మరక అంటకుండా చాలా నిజాయితీగా వ్యవహరించాడు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఆ పట్టుదల, ఆ పోరాట పటిమ ఆ సమస్యల పరిష్కారాన్ని దారితీసాయి. మనం ఈ వర్తమాన సమాజంలో నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నేను కూడా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం ఈ రాజకీయ నాయకుల భాష పైన అసభ్య పదజాలాలు. కానీ ముద్రగడ గారు హై టెన్షన్ మూమెంట్ లో కూడా అదుపు తప్పలేదు. చాలా హుందాగా మాట్లాడారు. ఎంత హై టెన్షన్ వస్తే అంత గౌరవాన్ని పెంచుకునేవాడు. సార్ అనేవాడు, అయ్యా అనేవాడు. అంటే బేసిక్ గా ఎంత మూమెంట్ లో ఉన్నప్పుడు కూడా అదుపు తప్పకుండా భాషని వ్యవహరించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రకంగా ఈ 2-3 అంశాలు, ఒకటి హుందాగా వ్యవహరించడం, తన వ్యక్తిగత ప్రయోజనం కన్నా తను లేవనెత్తే డిమాండ్ ప్రయోజనాల కోసం ఎక్కువ మొక్కు చూపడం, రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాడు కానీ వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టలేదు ఆయన. రాజకీయం అంటే సమస్యలని ఆ రకంగా తనకంటూ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. రాజకీయాలంటే వ్యక్తి అజెండానే కాకుండా సమూహ అజెండాని తీసుకురావడం ద్వారా రాజకీయాలు పతనం అవుతున్న ప్రస్తుత దశలో ఆయన విలువ చాలా అవసరం. అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు, ఎదుగుతున్న రాజకీయ నాయకులు మనం కూడా ముద్రగడ లాగుంటే బాగుంటుంది అనేదానికి ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాడు. దురదృష్టవశాత్తు ఈరోజు వారు చనిపోయారు. ఖచ్చితంగా ఆయన ధన్యజీవి. ఖచ్చితంగా రాజకీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ముద్రగడ కంటూ ఒక పేజీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ కంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకొని వారి జీవితాన్ని ముగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జీవితం చివరి దశ ముగించారు. యాదృష్కమే గాని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు,
తండ్రితో పితృ సమానులు అనే పదం వాడాడు. జనరల్ గా జగన్ గారు అట్లా ఎప్పుడు నాటకీయంగా ఉండదు. ఆయన ఎమోషనల్ గానే రియాక్ట్ అవుతుంటాడు. పితృ సమానులు అంత గౌరవాన్ని ఆయనకి ఇచ్చాడు. రీజన్ ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ కనెక్ట్ అవుతా ఉంటుంది. జగన్ గారు కూడా అంతే కదా, మొండి పట్టుదల, ఏమైతే అది తను అనుకున్నది చేసుకుంటూ పోవడం. అట్లే రాజశేఖర రెడ్డి గారు కూడా రాయలసీమ ఉద్యమాన్ని నడిపాడు. ఒక జాతీయ పార్టీలో ఉంటే రాయలసీమ ఉద్యమం నడిపితే ఏదైనా నష్టం వస్తుందేమో అని తెలిసి కూడా రాజకీయంగా ముందుకెళ్ళాడు. కానీ చరిత్రలో నిలబడ్డాడు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, జగన్ గారి క్యారెక్టర్, ముద్రగడ క్యారెక్టర్ సింక్ అవుతా ఉంది. అందువల్ల ఆయన రాజకీయ ముగింపు అనేది, వ్యక్తిగత జీవితం ముగింపు అనేది వైసీపీతోనే ఉండడం ఒక యాదృశ్యమేమో. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన పెద్ద దిక్కుగా, ఒక పెద్ద ఆయనగా గుర్తించి ఈ రోజు ఆయన నివాళులు అర్పిస్తున్నారు. సమాజం కూడా అది స్పందించింది. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క జీవితం భావితరాలకి, ప్రస్తుత రాజకీయాలకి ఒక మోడల్ గా అయితే ఉండగలుగుతుందని చెప్పవచ్చు. సార్, మరో పక్క వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి మన మధ్యలో లేరు, చనిపోయారు అని అన్నప్పుడు ముఖ్యంగా వాళ్ళలో ఉన్న మంచినే గుర్తు చేసుకుంటాం. వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో మాట్లాడుకుంటాం. అలాంటిది చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఈరోజు ముద్రగడ గారికి సంబంధించి ట్రోల్స్ చూస్తూ ఉన్నాం. పని కట్టుకుని మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ట్రోల్స్. కరెక్టే అంటారా? అంటే ముద్రగడ పద్మనాభం గారి పైన ఎంత ట్రోల్స్ ఎవరు చేస్తారో వాళ్ళు పతనం అవుతారు తప్ప ముద్రగడ గారికి ఏమీ కాదు. ఎందుకంటే ముద్రగడ గారి రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఏమీ రహస్యంగా ఏం చేయలేదు. నేను ముందు ప్రస్తావించినట్టు ఆయన చేసిన ఉద్యమాల్లో వల్ల, ప్రతి ఉద్యమం వల్ల ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన లాభపడతారు. కానీ విచిత్రంగా ముద్రగడ గారు ప్రతి ఉద్యమంలో ఆ ఉద్యమాల వెనకాల ప్రజలు లాభపడ్డారు, కానీ ఆయన నష్టపోయినాడు వ్యక్తిగతంగా. ఆ రకంగా ఒక మోడల్ గా నిలిచిన వ్యక్తి. ఆయన మీద రాళ్ళేస్తే అది వాళ్ళకే నష్టం. ఏదో అంటారు కదా, సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతున్నట్టు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఒక సూర్యుడు లాంటి వాడు. ఆయన పైన ట్రోల్ చేస్తే ఎవరికి నష్టం? చేసినోడికి నష్టం, ప్రోత్సహించినోడికి నష్టం. ఆయనకేం కాదు. కానీ చనిపోయిన వ్యక్తి పట్ల చూపాల్సిన కన్సెంట్ చూపకపోతే అగౌరవం అవుతుంది. కొంచెం ఆయన అభిమానించే వాళ్ళు ఈ టైంలో కూడా ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారు? ఆయన బతికినంత కాలం ఆయన మీద రాళ్ళేసినారు అనేక కారణాలతో. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వేయడం అనేది ఆయన అభిమానించే వాళ్ళ మనసులు గాయపడతాయి. కానీ ముద్రగడ గారి వ్యక్తిత్వం ఏమి నష్టపోదు. అలా చేసిన వాళ్ళే నష్టపోతారు. అది వాళ్ళు గుర్తిస్తే మంచిది, గుర్తించకపోతే వారికే నష్టం. కానీ ఈ టైంలో చేసినప్పుడు ఆయన బాగా ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఏంటి ఈ టైంలో కూడా అనే బాధ అనేది వాళ్ళకు ఉండొచ్చు తప్ప, ముద్రగడ గారి వ్యక్తిత్వాన్ని ఇట్లాంటి ట్రోల్స్ ఏదో చేస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ ఆయన అంత్యక్రియలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి ఇష్టపడినప్పటికీ కుటుంబం అయితే మాత్రం వద్దు అని చెప్పారు. అంటే ఒకటి, ఇది రెండింటినీ గౌరవించాలి. ఒకటి, ప్రభుత్వం ముందుకు రావడం ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ ప్రభుత్వం అనేది రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్ కదా. ప్రధానంగా ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజెంట్ అధికారంలో ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చేసిన చాలా డిమాండ్స్, అటు కాపు రిజర్వేషన్ సంబంధించి కానీ చాలా అంశాల్లో ఆయనకి ప్రభుత్వానికి మధ్య క్లాస్ వచ్చింది. నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ వచ్చింది. ఎక్కడ ఒక రకమైన ఆమోదయోగ్యమైన ఫలితం రాలేదు. అందుకని ఆ గ్యాప్ అంట్లో ఉంటుంది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కదా ప్రభుత్వం అంటే. కాబట్టి తెలుగుదేశం లేదా కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం తన పట్ల లేదా తన డిమాండ్ల పట్ల ఒక సానుకూలంగా లేదు అనే భావన వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ రాజకీయ వారసులకు ఉన్నప్పుడు తిరస్కరించడం కూడా వారిని తప్పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంకు దురుద్దేశం ఉందని నేను అన్న, కానీ ప్రభుత్వం యొక్క చర్యలు అనేక సందర్భాలలో ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఒక నెగిటివ్ యాటిట్యూడ్ కనపడింది. కేసులు పెట్టడం కావచ్చు, తుని ఘటన కావచ్చు. ఆ భావన ముద్రగడ కుటుంబానికి ఉండొచ్చు. అది కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాలు బట్టే గౌరవం ఉంటుంది. అంటే మా డిమాండ్ల పట్ల, మా పట్ల ఒక అగౌరవంగా సరిగ్గా చేయలేదనే భావనలు కుటుంబ సభ్యులకు ఉండొచ్చు. అందువల్ల తిరస్కరించారు. ప్రభుత్వం ఒక ప్రజానాయకుడు చనిపోయాడు కాబట్టి ఆయనకి గౌరవించాలి, గతంలో ఏం జరిగినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా నేనేం తప్పు పట్టను. బట్ కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలు, ఆయన అభిమానుల మనోభావాలే కేంద్రం కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఎవరు రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం అనుకునింది. అట్ ద సేమ్ టైం అదే చెప్తాను, ముద్రగడ పద్మనాభం గారి జీవితం అంతా వ్యక్తిగత చుట్టూ ఉండదు. ఆయన చేసిన డిమాండ్ల పట్ల, ఆయన చేసిన పోరాటాల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని భావన వారి కుటుంబ సభ్యులకు ఉన్నట్టుంది. చనిపోయిన తర్వాత కూడా అదే ఉంది ట్రెండ్. అంటే తనకేం ప్రయోజనం అని కాదు, తను చేసిన డిమాండ్ల పట్ల సానుకూలంగా లేని రాజకీయ ప్రభుత్వం యొక్క అధికార లాంఛనాలు మాకెందుకు లేండి అనే భావన కూడా ప్రజల కోణంలో చేసి ఉండొచ్చు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు.
అంత మించి దాని గురించి పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఓకే. ఇక రాజకీయాల దగ్గరికొచ్చేద్దాం సార్. ఈరోజు భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులతో మీట్ మనం చూసాం. అక్కడికొచ్చిన రైతులు కావచ్చు, అక్కడున్న వాళ్ళని చూస్తే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. సో, చాలా ఫెరోషియస్‌గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని ప్రామిసెస్ చేశారు. విద్యుత్‌కి సంబంధించిని వాళ్ళకి కొంచెం అంటే మా గవర్నమెంట్ అధికారంలోకొస్తే మేము ఏం చేస్తామనేది చెప్పారు. వాళ్ళకొక భరోసానిచ్చినట్టుగా మనం చూసాం. ఆక్వా రైతులకు మేమెప్పుడు అండగా ఉంటామన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆక్వా రైతులే కాదు, మనం అనేక సందర్భాల్లో ప్రస్తావించినట్టు ఈ కమర్షియల్ క్రాప్స్ ఉన్నటువంటి వాణిజ్య పంటలన్నిటికి కూడా ధరలు పడిపోతున్నాయి. హ్మ్. చాలా దారుణంగా పడిపోతున్నాయి. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మా చిత్తూరు జిల్లా రాయలసీమలో మామిడి ఒకప్పుడు 20 నుంచి 60 రూపాయలు కిలో పలకతా ఉంది. ఈరోజు బిలో 10 రూపీస్. అది కూడా గ్యారంటీ లేదు. ఇట్లాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఉంది. మామిడి రైతుల సమస్య అట్లే ఉంది. ఉల్లి రైతుల సమస్య అట్లే ఉంది. అరటి రైతుల సమస్య అట్లే ఉంది. అదేవిధంగా మిర్చి, పొగాకు, తాజాగా ఆక్వా రైతులు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్లామర్ ఆక్వా రైతులు. వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ ఈ రొయ్యల పెంపకాలు వీటి రిలేటెడ్ అందరూ కోటీశ్వర్లు అయిపోయారు. బ్రహ్మాండంగా, అంటే దాన్ని పండించడమే ఒక గొప్పగా భావించి ఒక మోడల్ గా ఉండే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఈరోజు మార్కెట్ రేట్ కోసం అరువులు చాచే పరిస్థితి రావడం అనేది ఒక దయనీయమైన పరిస్థితి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చిన పరిస్థితుల ప్రభావం అనేవి కావచ్చు. కానీ ప్రభుత్వం తను చేయగలిగింది, ముఖ్యంగా ఈ మార్కెట్ విషయంలో ప్రభుత్వం తన పాత్రను పక్కకు పెట్టేస్తా ఉంది. ఉదాహరణకు మామిడి రైతుల సమస్య ఉంది. మామిడి రైతులు గుజ్జు కంపెనీలు మీరు చూసుకోండి అంటా ఉంది ప్రభుత్వం. ఇది చాలా దురదృష్టం. ఉదాహరణకు ఆర్బీకేలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. రైతు భరోసా కేంద్రాలు అటు వాణిజ్య పంటలు పండించే వాళ్ళ రైతులకు, ఇటు ప్రభుత్వానికి, అన్నిటికన్నా మించి వ్యాపారస్తులు, కొనుగోలుదారులకి మధ్య అనుసంధాన పాత్ర పోషించింది. అందువల్ల గవర్నమెంట్ అనేది తన పాత్ర ఉన్నప్పుడు నేచురల్ గా ఏమవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ధరల స్థిరీకరణ మీద ఉంటుంది. కొంత ప్రభుత్వ యొక్క పాత్ర ఉంటుంది. ప్రభుత్వం 2 రకాలు. ఒకటి మానిటరింగ్ చేయడం, అవసరమైతే ప్రభుత్వం కొంత ఇన్సెంటివ్ చేయడం. ఈ పాత్ర ప్రభుత్వం పోషించకుండా వాణిజ్య పంటలను కానీ ఇతర పంటల వ్యవసాయంలో వ్యాపారస్తులకి వదిలేయడం, డెసిషన్ మేకింగ్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇది సరైనది కాదు. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పింది కూడా, వాణిజ్య పంటలకు సంబంధించి కావచ్చు, అటు మామిడి రైతులు కావచ్చు, ఇటు ఉల్లి రైతులు కావచ్చు, ఇప్పుడు ఆక్వా రైతులు కావచ్చు, ఈ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ వీళ్ళు ప్రాప్తంగా మారిపోతుంది. అది ఎప్పుడు మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి. అది ఆర్బీకేల కేంద్రంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఆ మేరకు కొంత ప్రయోజనం పొందింది. కాబట్టి ఆ పాత్రని ప్రభుత్వం పోషించట్లేదని జగన్ గారి ఆరోపణ. ఈ రోజు అది కనపడతా ఉంది కూడా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిందే, అడ్డుకోవాల్సిందే అంటూ కూడా గట్టిగానే మాట్లాడారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వం వ్యాపారస్తులకు వదిలేస్తే సిండికేట్లు అవుతారు. ప్రభుత్వం క్రియాశీలక పాత్ర వచ్చినప్పుడు సిండికేట్లు కారు. ఇప్పుడు సిండికేట్లు అంటే 4 10 మంది 20 మంది వ్యాపారస్తులు ఉంటారు. 5 ఒకటేపి నువ్వెంత నేనెంత అనుకున్నానంటే ఎవరి దగ్గర పోవాలి? ప్రభుత్వం ఒక మేజర్ రోల్ పోషించినప్పుడు ఓపెన్ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు వ్యాపారస్తులకు వదిలేసే సబ్జెక్ట్ ని వాళ్ళ నలుగురు కూర్చుంటారు, మనం నలుగురు ఒకే పద్ధతిలో ఉందాం, ఇంతకు మించి కొనకూడదు అన్నారు అనుకోండి, మొత్తం మటాష్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారస్తుల చేతిలోకి వ్యవస్థలు ఇవ్వకూడదు. ప్రభుత్వం తన పాత్ర తను పోషించాలి. ఆ పాత్ర పోషించే పాత్ర రైతాంగానికి సంబంధించి ఆర్బీకేల్ రూపంలో గతులు ఉండేది. ఇప్పుడు ఏమైందో కూడా తెలియదు. గవర్నమెంట్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ రోల్ లేకపోతే ఆటోమేటిక్ గా వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా, వ్యాపారం అంటే అర్థం ఏంటి? లాభమే కదా. కార్ల్ మార్క్స్ ఈ పెట్టుబడిని వాణిజ్య వ్యాపారస్తుల గురించి ఒక కామెంట్ చేస్తాడు. ఒకటి 100% లాభాలు వస్తా ఉంటే అవినీతిని ప్రోత్సహిస్తుందంట. అదే 200% లాభాలు వస్తే వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తుందంట. అంతకు మించిన ఆదాయం వస్తే ఓనర్ని కూడా చంపేస్తుందంట. అంటే దానికి ఒక క్యారెక్టర్ ఉండదు. కాబట్టి ఈ వాణిజ్యం, ఈ బిజినెస్ వ్యవహారాలు నడిపే వాళ్ళకి ప్రభుత్వం యొక్క రోల్ పోషించకపోతే లాభమే ప్రధానంగా ఉంటారు. అది రైతాంగమైన నష్టపోతారు. కాబట్టి గవర్నమెంట్ రోల్ లేకపోవడం అనేది సరైనది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సిండికేట్లు అవుతారు. ఆ అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకూడదు.
అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే సీడ్ ఉంటుందో దాని ధరల పెరుగుదల కూడా కాస్త ఇబ్బందికరమైన అంశంగానే మారింది ఆంధ్రప్రదేశ్లో. యా గతం జగన్మోహన్ రెడ్డి గారు రైతు చేసింది అదే కదా. ఉమ్, నెల్లూరుకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో వాళ్ళు నిర్ణయిస్తున్నారు, భారీగా పెంచారు. ఇప్పుడు సమస్య ఏంటంటే పెట్టుబడి ఖర్చు ఒకటి ఉంటుంది, దాని ఫలితంగా మార్కెట్ రేట్. అంటే మన పంట పండించేటప్పుడు పెట్టుబడి ఉంటుంది, అది ఎరువులు కావచ్చు, సీడ్ కావచ్చు, ఫీడ్ కావచ్చు, ఇవన్నీ పెట్టుబడి ఖర్చులు. రైతాంగ సమస్య ఎట్లా తయారైందంటే పెట్టుబడి ఖర్చు పెరిగిపోతా ఉంది, దిగుమతి ద్వారా వచ్చిన వ్యాపారం తగ్గిపోతా ఉంది. పంట ఏదైతే చేతికి వస్తుందో ఆ పంట మార్కెట్లో ఏమో రేటు తగ్గిపోతా ఉంది, రైతు పండించి అమ్మే ధర తగ్గిపోతా ఉంది, రైతు పంటకయ్యే పెట్టుబడి ఖర్చు మాత్రం పెరిగిపోతుంది. ఇది ఇన్బ్యాలెన్స్ కదా. అంటే మంచి రేటు ఉన్నప్పుడేమో ఒక ధర ఉండి రేట్లు అక్కడ మార్కెట్ రేట్లు పడిపోతా ఉంటే పెట్టుబడి ఖర్చు పెరిగిపోతా ఉంటే రైతు మరింత ఇబ్బంది పడతాడు. సో ఆ ఇబ్బంది అదనంగా ఉంది కాబట్టి పెట్టుబడి ఖర్చు పెరుగుతా ఉంది, రాబడి ఖర్చు తగ్గిపోతుంది, రాబడి యొక్క ఫలితం తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా ఆలోచించాల్సి, ప్రభుత్వం తను చేయగలిసిన సబ్సిడీని ఈ టైంలోనే సబ్సిడీలు ఇవ్వాల్సింది. వాళ్ళు కొంత వీళ్ళు కొంత సబ్సిడీ ఇస్తే కొంత కంట్రోల్ అవుతుంది, ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తుంటే ఒక మాస్ లీడర్ ఆయన, మమేకమవుతూ ఉంటారు. ఈరోజు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆయన్నే తోసేసే పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వివిఐపి కాబట్టి సెక్యూరిటీ రీత్యా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో 1, 2, 3, 4% ఆయన ఒకరు, 1, 2, 3 ఆయన ఒకరు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి. యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఈజ్ ఎ నెంబర్ 1 పర్సన్ రాష్ట్రంలో. మన జరిగిన ఓడిపోయిన సందర్భంలో లెక్కలు చెప్తున్నాను. మోడీ గారి నాయకత్వంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ముగ్గురు కలిపి వచ్చిన ఓట్లు 1,82,00,000. యాజ్ అ సింగిల్ ఇండివిజువల్ జగన్ గారికి వచ్చింది 1,32,00,000. చిన్న విషయం కాదు కదా. ఓడిపోయిన సమయంలో కూడా యాజ్ అ సింగిల్ ఇండివిజువల్ ఈజ్ నెంబర్ 1 పర్సన్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి, ఒక రకమైనటువంటి మాస్ ఇమేజ్ గా ఉన్న వ్యక్తి యొక్క సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు రెండు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటనలో జాగ్రత్త తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లా వదిలేస్తే రేపు ఏమైనా జరగడం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇక్కడ ప్రభుత్వం కూడా సెక్యూరిటీ విషయం టైట్ చేసి ఇట్లాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి సహకరించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో మాత్రం ఎక్కడో రాజీ పడకుండా ఉండాల్సిన అవసరాన్ని మరొకసారి ఈ పర్యటనలో మనకు వ్యక్తం అవుతుంది. సార్, పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే వైద్య సేవలను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసిన కృషికి సంబంధించిన ఫలితం ఇప్పుడు కనబడుతోంది. 100 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ రాబోతోంది. సో ఈ వార్తల నేపథ్యంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కృషి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఏమంటారు మీరు? 100% పల్నాడు ఏరియాలో వచ్చే కృషి కావచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి కొనసాగి ఉంటే ఇంకా చాలా ప్రయోజనాలు వచ్చేవి. కూటమి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజ్ 50 సీట్లు వచ్చినాయి, నిర్దాక్షిణ్యంగా వదులుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టేశాడు, స్టాఫ్ని కేటాయించాడు. 50 సీట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మా జిల్లా మదనపల్లిలో అన్ని పూర్తి అయిపోయినా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా మార్కాపురం కూడా గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది, కొంత ఖర్చు పెట్టినట్టు అయిపోయింది. 100 సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. పీపీఏ మోడల్ పోవడం వల్ల ఆగిపోయినాయి. నిజానికి పీపీఏ మోడల్ జోలికి వెళ్లకుండా ఉంటే పులివెందుల మెడికల్ కాలేజీ ఇప్పుడు సీట్లు ఇప్పుడు 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చిండేది, మదనపల్లి వచ్చిండేది, పాడేరు లాగా మార్కాపురం కూడా వచ్చింది, ఇప్పుడు పల్నాడు ఏరియాకి వచ్చింది. ఆ రకంగా 3 మెడికల్ కాలేజీలు రావాల్సింది 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తా ఉంది. అటు కూటమి ప్రభుత్వం కానీ పీపీఏ మోడల్లో పోకుండా ఉంటే ఇంకొక 2 కాలేజీలు కూడా 2 ఏళ్ల క్రితమే వచ్చిండేటివి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది ఒక చరిత్ర. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒకటి. అందువల్ల ఏమవుతుంది, మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా హాస్పిటల్. ఎందుకంటే స్వర్ణ గారు బేసిక్ గా మెడికల్ కాలేజ్ ఉంటే ఆటోమేటిక్ గా 500 నుంచి 700 పడకల హాస్పిటల్ ఉండి తీరాలి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ పీజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, ఆటోమేటిక్ గా ప్రజలు అక్కడికి వస్తారు. మీకు డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసినా కూడా చాలా మంది పోరు. ఇప్పుడు చదువుకోవడం కోసం అనివార్యంగా అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ప్రజలకు అందుబాటులోకి వైద్యం వచ్చేస్తుంది. జిల్లా పాడేరు లాంటి గ్రాస్ ఒక ఏరియాలకు కూడా వెళ్ళిపోతుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బహుముఖ ప్రయోజనాల కోసం ఆ 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. దాన్ని పీపీఐ మోడల్ ఇంకా మానుకొని కానీ కంటిన్యూ చేయగలిగితే 5 ఏళ్లలో అన్ని జిల్లాలకు ఒక సూపర్ స్పెషాలిటీ స్థాయి హాస్పిటల్ వస్తుంది. అది ప్రభుత్వానికి కూడా మంచిదే. బట్ ఈ కృషి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.
అండ్ మరీ ముఖ్యంగా ఈ వైద్య కళాశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషనే అనుమతులు జారీ చేసేసరికి ఒక అంటే సంతోషకరమైన వార్తే. పేద విద్యార్థులు చదువుకోవచ్చు. ఈ పీపీపీ విధానం ద్వారా ఎంబీబీఎస్ అనేది పేద విద్యార్థులకు కాస్త అందనంత దూరానికి వెళ్ళిపోతుందేమో! ఇలా అనుకున్న తరుణంలో ఇదంతా విద్యార్థులకు గుడ్ న్యూసే కదా! ఖచ్చితంగా పల్నాడు అంటే అక్కడ అన్ని రాష్ట్రం అంతా కొన్ని అవును. సీట్లుంటాయి. ఈ జిల్లాకు కొన్ని సీట్లుంటాయి. కోటాలుంటాయి. ఏదైనప్పటికి కూడా ఇదొక సంతోషం. దీన్ని కూడా మళ్ళీ అదెందుకు ఇచ్చినారని లెటర్లు రాయకుండా పులివెందుల్లాగా. అప్పుడు పులివెందుల్లో మాకే ఆశ్చర్యం వేసింది 50 సీట్లు వస్తాయని రాశాడు కదా మన వైద్య శాఖ మంత్రి. ఆ రకంగా మళ్ళీ ఇట్లాంటి దాన్ని చిరకాసు పెట్టకుండా దాన్నన్నా కంటిన్యూ చేసి పాత పులివెందుల మెడికల్ కాలేజీ, మదనపల్లి కాలేజీ కూడా రీఓపెన్ మనం పీపీఏ పద్ధతులు పక్కన పెడితే వాడు కూడా ప్రారంభించుకోవచ్చు. కాబట్టి పులివెందుల రాగా దీన్ని కూడా ప్రవర్తించకుండా దీన్ని ఓపెన్ చేసి అట్లే పులివెందుల విషయంలో కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. వాటికి కూడా చేయగలిగితే మదనపల్లి, పులివెందుల 2 మెడికల్ కాలేజీలు వస్తాయి. ఇంకో 100 సీట్లు వస్తాయి అదనంగా. కాబట్టి మెడికల్ సీట్ల యొక్క ప్రయారిటీతో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచిది. అండ్ మరోపక్క ఉపాధ్యాయులు ఈరోజు రణగర్జన చేస్తున్నారు. ఉద్యమ బాట పడుతున్నారు. వాళ్ళకైతే ప్రామిసెస్ ఇచ్చారో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం గానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు అనేది వాళ్ళ ఆరోపణగా చూస్తున్నాం, ఆవేదనగా చూస్తున్నాం. అంటే పెండింగ్‌లో ఉన్న డీఏ, సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలి అంటూ కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకటి ఉద్యోగుల సమస్యలు, ఫైనాన్షియల్‌తో ముడిపడిన అంశం. ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చకపోవడం వల్ల వాళ్ళు ఆందోళన బాట పడుతున్నారు. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంకి వచ్చిన వెంటనే పీఆర్సీ కమిషన్ వేయలేదు కాబట్టి ఐఆర్ ఇచ్చాడు. 27% ఇచ్చాడు. హ్మ్. పవర్‌లోకి వచ్చిన 1 నెలకో, 2 నెలలకో. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పీఆర్సీ కమిషన్ వేశాడు. ఆ పీఆర్సీ కమిషన్ ఏమో రద్దు చేసేసినారు. ఐఆర్ ఇవ్వలేదు. మళ్ళీ కొత్త పీఆర్సీ కమిషన్. సరే జగన్ గారి పీఆర్సీ కమిషన్ మీకు నచ్చలేదు. మీరైనా ఒక పీఆర్సీ కమిషన్ వేయాలి కదా! వేయలేదు. పీఆర్సీ కమిషన్ వేసేది ఎప్పుడు, అది రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, మీరు చేసేది అందులోపల ఐఆర్ ఇస్తారా? అది ఇవ్వలేదు. డీఏలు ఇన్ టైంలో ఇవ్వట్లేదు. సిపిఎస్ ఉద్యోగుల ఇష్యూ రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ సమస్యలు వర్ణనాతీతంగా ఉంది. కాబట్టి సిపిఎస్ ఉద్యోగుల విషయంలో ఏది తేల్చు. జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నాడు. మీరు దానికన్నా మెరుగైంది అన్నాడు. అదేందో చెప్పరు. దాన్ని రద్దు చేసేసినారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ పీఆర్సీ కమిషన్ రద్దు చేసి, ఆ జీపీఎస్ రద్దు చేసి ఆల్టర్నేటివ్ చెప్పకుండా 2 ఏళ్ళు గడిపేసినారు. అందువల్ల ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాలు రావడానికి కారణం ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్. కానీ ప్రభుత్వం తను చేయగలిగింది ఏదో చెప్పి ముందుకెళ్తే బాగుంటుంది. గత ప్రభుత్వం ఇచ్చిన సౌలభ్యాన్ని కూడా కొట్టేసి మీరు కొత్తది చేయకపోతే ఏం చేయాలి ఉద్యోగస్తులు? కాబట్టి సహజంగా ఆ ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏ డిపార్ట్‌మెంట్ తీసుకున్నా, ఏ వర్గాన్ని తీసుకున్నా కాస్త అసంతృప్తే కనిపిస్తోంది. బయటకొచ్చి వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. నేచురల్ కదా సమస్య పరిష్కారం కావట్లేదు ఒకటి. రెండోది మనం ఆకాశంలో కదా పెట్టాం ప్రజల్ని. మామూలు హామీలు ఇవ్వట్లేదు కదా! హ్మ్. జగన్ ఒకటంటే నేను 3 అంటానన్నట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదు స్వామి అంటే, నీకు అనుభవం లేదు, పోవడం లేదు. మేము సంపద సృష్టిస్తాం. మీరందరికి పనిచేస్తాం దేశం అంతా అని చెప్పినారు. 2 ఏళ్లయింది. ఏం సంపద సృష్టించారో తెలీదు. కాబట్టి నేచురల్‌గా ఆశలేమో బాగా కల్పించాం, ఓట్లేయించుకున్నాం. చూసాం కదా వాలంటీర్లకి. ఆయన 5 ఇస్తే నేను 10 ఇస్తానన్నాడు. 10 ఈకపోగా, 5 ఈకపోగా ఉన్నవాళ్ళని తీసి పారదొబ్బినారు. ఇంకెట్లుంటుంది వాళ్ళకి మండకుండా ఉంటుందా? కాబట్టి ప్రభుత్వం ఆశలు ఎక్కువ కల్పించి ఆచరణలో ఏమి చేయకపోవడం వల్ల వస్తున్నటువంటి నిరసన ఇది. సార్ ఫైనల్‌గా చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ గత 2, 3 రోజుల నుంచి గట్టిగా వార్తలొస్తున్న నేపథ్యంలో రా ఎన్టీఆర్ అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ ఇక 2 వర్గాలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళేమో మేమెప్పుడు గత 6 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ఒక 40 మంది వాలంటీర్లున్నారు. 40,000 మంది వాలంటీర్లున్నారు అంటారు వీళ్ళు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆ లేఖ ఏదో వచ్చింది. దానికిను జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధమే లేదు. అసలు చూసిని కూడా చూసుండరు అంటారు ఇంకొంతమంది. ఏంటి సార్ ఇది? ఈ వివాదం ఏంటి? అంటే ఒకటి అభిమానుల పేరుతో తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతామని అన్నారు. అది వాళ్ళు నిజంగా టెక్నికల్‌గా వాళ్ళ అభిమాన సంఘమా? హ్మ్. లేతే ఆయన్ని అభిమానించే వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం లేని అభిమానులా తెలీదు. ఏదైనప్పటికీ సరే రాజకీయంగా హల్చల్ జరుగుతా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే మన ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఆయన అల్లు అర్జున్ గారికి సంబంధించి. దానికి 2 కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పార్టీలో కాకపోయినా ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న సమయంలో ఇంకో 15 ఏళ్ళు నేను ఉన్న సందర్భంలో అదే వర్గానికి సంబంధించిన అల్లు అర్జున్ గారు మాస్ లీడర్ గా ఉండడం. కాబట్టి ఇద్దరు ఏమైనా వస్తారా
అని ఒకవైపు. రెండో వైపు మనం ప్రధానంగా తమిళనాడులో ఒక సినిమా హీరో విజయం సాధించడం, ఒంటరిగా పోటీ చేసి, అందువల్ల సింక్ అవుతోంది ఎక్కడో. హ్మ్. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అనే భావన బలంగా ఉంది. వాళ్ళ అభిమానులు ఆయన కోరుకుంటున్నారు కూడా. మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారు కూడా. ఈ జనరల్ గా స్వర్ణ గారు బేసిక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాకు సంబంధం లేదంటారు, మాకు సంబంధం ఉందంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పురిటి నొప్పులు అంటారు కదా, ఇట్లాంటివి హ్మ్. రాజకీయ పార్టీ పెట్టే ముందు ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ శక్తులు వస్తాయన్న సంకేతం మాత్రం బలంగానే వినిపిస్తుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి కానీ ఎపిసోడ్ ఎన్టీఆర్ అది. ఫ్యాన్స్ చెప్తున్నారు అలాంటిది ఏదీ లేదు. ఖరాఖండిగా ఇదొక ప్రోగ్రామ్ మాత్రమే. కాకపోతే 100,00,00,000తో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడో కొడుతుంది. అంటే ఒకటి ఉంది స్వర్ణ గారు, ఇప్పుడు సినిమా వాళ్ళు తమకున్నటువంటి ఆర్థిక వనరులు ప్రజలకు ఖర్చు చేయడం కొత్త ఏమి కాదు, చేస్తుంటారు. అది స్వాగతించాల్సిన విషయం. జూనియర్ ఎన్టీఆర్ కూడా రావడాన్ని అభినందిద్దాం. సహజంగా ఎవరు పట్టుకోవాలి, ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా చాలా చోట్ల చేస్తున్నట్టు నాకు గుర్తు. చాలా మంది చేస్తుంటారు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు చేసి అందరూ చేస్తుంటారు. ఒక ఆర్గనైజ్డ్ గా చేయడానికి ముందుకు వస్తున్నారంటే భవిష్యత్ వ్యూహం ఉందని అర్థం. దానికి ఒక పేరు పెట్టి ఊరు అవును. వాడ ఆ ఆ ఆ దాన్ని పేరు కూడా తప్పుపట్టింది. కాస్త పొలిటికల్ టచ్ ఉన్నట్టుగానే పొలిటికల్ అనిపిస్తోంది. కాబట్టి ఇది నేరం కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు తప్పేంటి? ఎవరెవరో రాజకీయాలకు వస్తున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజల్ని ఆకట్టుకోగల శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. కాకపోతే ఎత్తులు ఉంటాయి కదా! వాళ్ళకి కూడా ఎత్తులు పల్లాలు ఉంటాయి కదా! తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. ఆ రీత్యా ఈ మాటలు ఉండొచ్చు. బట్ వారు ఎంచుకుంటున్న మార్గం సమాజానికి మంచిది. రాజకీయాల్లో కూడా వస్తారేమో అన్న అనుమానం, సానుకూలత ప్రజల్లో ఉంటుంది. ఊరు వాడ అనే ప్రోగ్రామ్ పెట్టడం 100,00,00,000 10,00,00,000 కాదు. కాన్సెప్ట్ ఒక ఆర్గనైజ్డ్ గా చేయడానికి ముందుకు రావడం వల్ల ఫ్యూచర్ లో ఆయన ఏమన్నా ప్రజలకు నాయకత్వం వహిస్తాడా అన్న అనుమానాలు, ఆశలు. ప్రత్యర్థులకు అనుమానం ఉంటుంది. ఆయన అభిమానించే వాళ్ళకి ఆశలుంటాయి. కొత్త రాజకీయ శక్తి రావాలని కోరుకునే వాళ్ళు కూడా ఆశలుంటాయి. కాబట్టి ఆశ, అనుమానం 2 కలిపి ఉన్నాయి కాబట్టి ఈ గందరగోళం ఆయన బయటకొచ్చి చెప్పేంత వరకు ఉంటుంది. అది పెద్ద సహజం. ఇది రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఇట్లే ఉంటాయి. చిరంజీవి గారిది ఎన్ని ఊహాగానాలు వచ్చిన తర్వాత పార్టీ పెట్టాడాయన. ఆయన అవును. రజనీకాంత్ అంటే ఊహాగానాలు తప్ప ఆయన నిలబడలేదు. కాబట్టి ఉంటాయి. సినిమా వాళ్ళు గాని ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లాంటుంటాయి. బట్ వెయిట్ అండ్ సీ. బట్ ఆశలు, అనుమానాల మధ్య ఊగిసలాట కాబట్టి ఈ గందరగోళం ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.